ఈ డయాస్ను ఆక్యుపై చేసిన పెద్దలందరికీ, అలాగే డయాస్ ముందున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా పాదాభివందనాలు. సినిమా అభిమానిగా సినిమా రంగానికి మరి యాక్చువల్గా సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నేను కంప్లీట్ ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటూ ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఉంటూ కానీ సినిమా రంగానికి ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఉంటున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో నాకు అనుకోకుండా నాగవాల్ సురేష్ గారు పరిచయం అవడం, మరి ఒక పెద్ద మీటింగ్లో సుమారు ఒక 3000 మంది సమక్షంలో ఒక చిన్న ఇష్యూలో మరి అక్కడ ఎంతోమంది పేదవారు మాకు ఇల్లు లేవు, ఇల్లు కావాలి, స్థలాలు కావాలని చెప్పేసి ఎంతోమంది అంటుంటే, సో ఆ గవర్నమెంట్ స్పందించలేకపోతే సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు, లేదా నా తోటి బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తుందో తెలీదు, సో నాకున్న దాంట్లో నేను తప్పనిసరిగా సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరి 101 మందికి ఫ్రీగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆ రోజు నేను అనౌన్స్ చేయడం, సో అది ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆల్రెడీ ఆ కార్యక్రమం చేసుకుంటూ మరి నాగవాల్ సురేష్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్ ఏదైనా అవుతుంటే తప్పనిసరిగా నా వంతు సాయంగా నేను చేస్తూ ఉండడం జరిగింది. యాక్చువల్గా నాకు కూడా మరి ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు యాక్చువల్గా మా జ్యూరీ చైర్మన్ గారు, అలాగే మా జ్యూరీ మెంబర్స్లో మరి మేడం గారు రోజారమణి గారు, అలాగే ప్రభు గారు, వీరందరూ కలిసి జ్యూరీ మెంబర్స్గా ఉండి ఈరోజు ఈ ఐకాన్ అవార్డ్స్ అనేది కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కూడా మరి మంచి సంకల్పం చేసి ఈరోజు చూస్తే ఈ డయాస్ మీద ఉన్న మిత్రులందరినీ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి, మామూలు కాదు. ఇంకా ముందున్న మిత్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారితో మరి నిన్న ప్రభు గారు మాట్లాడితే అచ్చిరెడ్డి గారు ఒకటే అన్నారు, ప్రభు మీరు చెప్పారు నేను వస్తున్నాను అంతే అని చెప్పేసారంటే నిజంగా అంత మహానుభావుడు మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఇంచేటే ఎస్వి కృష్ణారెడ్డి గారు లేనిదే మన అచ్చిరెడ్డి గారిని చూడలేము, అచ్చిరెడ్డి గారు లేనిదే ఎస్వి కృష్ణారెడ్డి గారు చూడలేము. అలాంటి ఇద్దరు మిత్రులు కూడా ఈరోజు ఈ డయాస్కి ఎంతో అందం తెచ్చిన వ్యక్తులు వారిద్దరు కూడా ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మరి ఇలా పిలవగానే అలా వచ్చారు. మరి ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు, యాక్చువల్గా ఇక్కడ డయాస్ మీద ఎంతమంది మిత్రులు అందరికీ వస్తే ఒకరినొకరు చూసుకుని ఆనందించాలి. ఎక్కడో చెన్నైలో కలిసే వాళ్ళని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు అయిపోయినాయి, కానీ ఇక్కడ కలుస్తుంటే అందరూ ఒకరొకరు చూసుకుని ఆనందించాలండి. సో వారందరూ ఒకరొకరు చూసుకోవడే కాదు, వాళ్ళు ప్రేక్షకులుగా మనం కూడా వారిని చూసి ఎంతో ఆనందించడానికి మనందరం కూడా ఇక్కడికి విచ్చేసాం. రోజా రమణి గారు మరి ఇందాక ఆల్రెడీ భక్త ప్రహ్లాద్ గురించి మనం మాట్లాడుకుంటూ మరి ఆవిడ ఈ మా జ్యూరీ మెంబర్గా ఉంటూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచి చక్కగా మన ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరించారు రోజా రమణి గారు. అలాగే నరేష్ అన్న, మరి మురళీమోహన్ గారు. మరి నరేష్ అన్న మురళీమోహన్ గారు అంటే ఇందాకే రోజా రమణి గారు అన్నారు, నరేష్ గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, ఆ చిరుమందహాసం ఆ చిరునవ్వు ఎప్పుడు ముందు ఉంటుంది. ఆయన నవ్వుతే 16 పళ్ళు కాదు మొత్తం 32 పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి మన నరేష్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలండి. అలాంటి మురళీమోహన్ గారికి అపాయింట్మెంట్ తీసుకుని మరి మొన్న మాది ఒక చిన్న సినిమా సార్ మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని అనగానే వచ్చి కొట్టి క్లాప్ ఇవ్వడం జరిగింది మురళీమోహన్ గారు. మరి సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు, అలాగే పాదసారథి గారు కూడా అందరికీ పాదాభివందనాలు. అలాగే మా జ్యూరీ చైర్మన్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, నాగవాల్ సురేష్ గారు, నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ముందు ఓకే సురేష్ మనం చేద్దాము తప్పనిసరిగా, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా, గవర్నమెంట్కి కానీ మరొకరికి కానీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం సరే నీకు ఒక విజయ్ కుమార్ అనే వ్యక్తి తోడున్నాడు, సో మనందరం కలిసి చేద్దాం తప్పనిసరిగా, ఇందులో నా వంతు కృషి నేను చేస్తాను, చేస్తే మరి ఆల్రెడీ కంపల్సరిగా మనం గుర్తించాలి, ఐకాన్ అవార్డ్స్ ఇవ్వాలి. మరి ప్రభుత్వం చేస్తుందా చేయదా, ముందుకు వస్తుందా రాదని పక్కన పెడితే మరి మన వ్యక్తులను మనం గౌరవించుకోవాలి. మరి ఇందులో ఐకాన్ అవార్డ్స్ పొందే వ్యక్తులు మరి డైరెక్టర్స్ కానీ, అలాగే నిర్మాతలు కానీ, మరి ఆల్రెడీ హీరో కానీ హీరోయిన్స్ కానీ ఇలాంటి వ్యక్తులను అందరూ కూడా మనం గౌరవించుకోవాలి. మరి ఎంతో కాలం అవుతుంది ఈ గవర్నమెంట్ మరి పట్టించుకోకపోయినా మనం చేద్దాము తప్పనిసరిగా, కానీ మనం వివాదరహితంగా చేద్దాము. మనం ఏదో చేసి ఎవరికో ఇబ్బంది కలిగించేలా కాదు, వేరే వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్కి కానీ ప్రైవేట్ రంగాలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మన ఖర్చుతో మనం చేద్దాము తప్పనిసరిగా మనం ముందుండి నడిపిందామని చెప్పేసి ఈరోజు ఇంత కలకల్లాడుతూ ఈ డయాస్ కానీ ఎంతమంది మిత్రులు ఇక్కడ మీడియా కానీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా మరి ఇలాంటి విషయాలను ఎక్కువగా పబ్లిసిటీ చేసి ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో మరి మేము చేసుకునే విధంగా మాకు ఆ శక్తిని కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
అదేవిధంగా నాగబాల సురేష్ గారు నిజంగా నా సొంత అన్నలాగా నాకు ఎప్పుడు తోడంటూ ఉండి ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా, కానీ ఏంటంటే మంచి వేలో ఆ డబ్బుని ఖర్చు చేయాలి. సో మంచి వాళ్ళకి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి, మంచి కార్యక్రమానికి మాత్రమే మనం ముందు ఉండాలి అని చెప్పేసి అని ఎంతో చేదోడు వాదడుకుంటూ సో నన్ను ఈ స్థాయికి నిజంగా మీ అందరూ పరిచయపడడానికి ఒకే ఒక వ్యక్తి ఆయన మిస్టర్ నాగబాల సురేష్ గారు. ఒక్కసారి రావాలన్నా మీరు. సో ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇంకేంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. సో నేను 2 minutesలోనే కంప్లీట్ చేస్తాను. ఇంకేంటే మనకు ఉపకారం చేసిన వ్యక్తిని ఏ వ్యక్తినైనా సరే జీవితాంతం లైఫ్ ఎండ్ వరకు కూడా మనం ఎట్టి బస్సు మర్చిపోకూడదు. అదే మానవ జీవితానికి మనకున్న కృతజ్ఞత మనం చూపించుకోవాలి. మరి అలాంటిది నాగబాల సురేష్ గారి ద్వారా మరి ఇంతమంది వ్యక్తుల్ని నాకు పరిచయం అవడం నా అదృష్టం. ఇంకేంటి ఇది కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే రాదండి. ఈ ప్రేమాభిమానాలు ఎంతో ప్రేమ చూపిస్తేనే మరి యద్భావం తద్భావతి మాదిరిగా తిరిగి ఆ ప్రేమ మనం పొందగలుగుతాము. సో అదేవిధంగా మరి ఇంతమంది ప్రేమని మనం పొందే విధంగా నాకు అవకాశం కల్పించారు మా నాగబాల సురేష్ గారు అన్న. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.